చదవండి పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 28వ వాక్యం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడై ఉన్న ప్రభువా, ఈ పూట నీ మాట నా నోట ఉంచి నీ బిడ్డలు 50 మందితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, తలలు పైకెత్తి నా వైపు చూస్తూ కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినాలని మనవి చేస్తున్నాను. చదవబడిన వాక్య భాగంలో కీర్తనాకారుడైన దావీదు గారు వ్రాస్తూ, నా దీపమును వెలిగించువాడవు నీవే అనబడిన మాటను పలికి, నా చీకటిని నీవు వెలుగుగా చేయుచున్నావు అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నా దీపమును వెలిగించువాడవు నీవే. ప్రియులారా, మన దీపములను ఆయన వెలిగించి ఉన్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈరోజు మనము ఎలా ఉండాలి అని దేవుని యొక్క అనాది కాలపు ప్రణాళిక అంటే, మనము ఒక దీపము వలె ఉండాలి అన్నది. ప్రియులారా, ప్రపంచానికి దీపము ఎంత అవసరం అంటే, దీపమే గాని లేకపోతే, అంటే సూర్యుడే గాని లేకపోతే దేశమందంతటా కూడా చీకటి, కటిక చీకటి ఉంటది. మన ఇంటిలో కూడా ఖచ్చితముగా దీపము వెలిగించబడుతూ ఉండాలి. దీపము వెలిగించబడకపోతే ఎవరు ఆ ఇంటిలో ఉండరు, ఆ ఇంటిలో ఎవరు ప్రవేశించరు. కాబట్టి ఖచ్చితంగా దీపము వెలిగించబడి ఉండాలి. నా ప్రియులారా, ప్రభు అంటాడు, మీరు లోకమునకు నేనేం మాట్లాడరా, కోపంతోనరా నా మీద, ఇటుకు రాయలు ఏమన్నా ఇచ్చాను మీ చేతికి నన్ను కొట్టేదానికి? మాట్లాడరా, ఏమన్నా మాట్లాడమని చెప్పాలని చెప్పన్నా. ఏంది, ఏమైందన్నా? ఏదో వేసిండు కౌంటరు. ఏంది ఇప్పుడు? దీపము లోకమునకు మీరు వెలుగై ఉన్నారు అని అన్నాడు. లోకమునకు మీరు వెలుగు అంటే అర్థం, మీరు దీపము వలె ఉండాలి అని కోరుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. యోహాను భక్తుడి గురించి అంటాడు, యోహాను భక్తుడు మండుచు ప్రకాశించుచుండెను అని అంటాడు. అంటే ప్రతి ఒక్కరూ దీపము వలె వెలిగించబడి ప్రకాశిస్తూ ఉండాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన మన దీపమును వెలిగించా. ఏంటా దీపం అని అంటే, మన ఆత్మీయ జీవితమే ఆ దీపం. ఇంతవరకు యేసు ప్రభుని నమ్ము కొనక మునుపు వరకు, యేసుక్రీస్తు రక్తములో కడగబడక మునుపు వరకు మనందరము ఎవరై ఉన్నామంటే చీకటై ఉన్నాం. ఇప్పుడు ఆయన రక్తము చేత కడగబడిన తర్వాత ఆయన దీపము మనలో వెలిగించాడు, మన చీకటి వెలుగుగా మార్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తుని మనము సొంత రక్షకుడుగా గుర్తెరగక మునుపు, యేసు రక్తము చేత కడగబడక మునుపు మనందరం ఎవరం అంటే చీకట్లో ఉన్నవారం, చీకటి సంబంధులం. పేతురు రాస్తూ అంటాడు, ఆ మాట మీరు చదవండి. 1 పేతురు 1 పేతురు 2వ అధ్యాయం 9వ వాక్యం. పేతురు 1 పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం. అయితే చూశారండి, మీరు
చీకటిలో ఉన్నవారు అంటే చీకటి సంబంధులై ఉన్నవారు, చీకటిలో ఉన్న మిమ్మలను ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించినాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నా ప్రియులరా, మనందరం ఇప్పుడు ఎవరమై ఉన్నామంటే వెలుగు సంబంధులం. మనము వెలుగుగా దీపము వలె ప్రకాశించబడవలసిన వారం మనం. అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు అనంటే దీపము ఎప్పుడైనా మీరు గమనించండి, దీపము ఇతరులను ఆకర్షిస్తుంది. దీపము ఇతరులను ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఒక ఇల్లు ఓపెనింగ్ జరుగుతుంది అనుకోండి, ఇంటి మీద కలర్ 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 లైట్లు వేస్తుంటారు. లైట్లు ఎందుకు ఆ లైట్లు వేసేది అనంటే, ఈ ఇల్లు కనపడకపోయినా ఈ లైట్లు వారి కళ్ళను ఆకర్షింపజేసి ఆ ఇంటిని చూచేలా చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఒక చిన్న సైకిల్ పెట్టుకొని ఉన్నాను. నాకు ఒక 12-13 సంవత్సరాలప్పుడు ఒక సైకిల్ పెట్టుకున్నా, చిన్న సైకిల్. దానికి ఏం చేస్తారంటే చిన్న చిన్న లైట్లు ఫిక్స్ చేస్తాను నేను. నాకు ఎలక్ట్రీషియన్ బండి కూడా తెలుసు. మీరు పాస్టర్ అనుకుంటే పాస్టర్, డాక్టర్ అనుకుంటే డాక్టర్, ట్రాక్టర్ డ్రైవర్ అనుకుంటే ట్రాక్టర్ డ్రైవర్, మీరు ఏమన్నా అనుకోరు. ఎలక్ట్రిక్ పనులు కొన్ని తెలుసు నాకు. ఆ లైట్లు వెలిగిస్తుంటా, టైర్లు బ్రేక్లు పెట్టేటప్పుడు లైట్లు వెలిగేటట్టు టైర్లకి ఇట్లా వెలిగిస్తా. ఇప్పుడు కూడా చాలా మంది అట్లా వెలిగిస్తున్నారు. అయితే ఎందుకు అదేనంటే, నేను సైకిల్లో పోతే అందరు నన్ను చూడాలని. అది అంటే ఇప్పుడు వాళ్ళు నేను ఆకర్షించలేరు, కానీ ఈ లైట్లు వారిని అందరూ మెరుస్తా పోతుందని చూస్తారు. అంటే అట్లాగనే ఈ దీపం యొక్క పని ఏంటంటే ప్రజలను ఆకర్షించేది ఈ దీపం యొక్క పని. ఎవరి వైపు ఆకర్షించాలంటే ఈ దీపము వెలిగించిన దేవుని వైపు ప్రజలను మనము ఆకర్షించుట కొరకే దేవుడు మన దీపములను వెలిగించినాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు వెలిగించిన దానిలో ఉన్న ఒక ఉద్దేశం, నీ వలన అనేక మంది ప్రజలు దేవుని వైపు ఆకర్షించబడాలి. నీ వలన అనేక మంది దేవుని ప్రేమను గుర్తెరగాలి. నీ వలన అనేక మంది యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించాలి. నీ వలన చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి నడిపించబడాలి. అది దేవుని యొక్క ప్రణాళిక, నిన్ను ఆయన వెలిగించిన దానిలో ఉన్న ఉద్దేశం. కాబట్టి ప్రియులారా, మనం ఎవరిమి? ఆయన చేత వెలిగించబడిన వారు. వెలిగించబడ్డ మనము మన పని ఏంటయ్యానంటే చీకటిలో ఉన్న వారిని ఆకర్షించాలి. హల్లెలూయా. అంటే అర్థం, ఇంకా యేసు ప్రభువుని గుర్తెరగని వారిని దేవుని వైపు ఆకర్షించాలి. యేసుకి ఇంకా దూరముగా ఉన్న వారిని దగ్గర సంబంధులుగా చేయాలి. యేసు ప్రభు అంటే ఎరుగని వారిని యేసు క్రీస్తు యొక్క నామము ప్రచురము చేయాలి. ఆయన నామము ప్రచురము చేయ రీతిగా మనము ఆయన గురించి ప్రకటించాలి, ప్రకటించాలి, ప్రకటించాలి. ఏ విధము చేతనైనా కొందరిని మనము దేవుని రాకడ కొరకు సిద్ధపరచాలి. హల్లెలూయా. ప్రియులారా, మీరు జాగ్రత్తగా గమనించండి. మన మీద దేవునికి ఉన్న ప్రణాళిక, మనము దీపము వలె ప్రకాశించాలి. దీపం వలె ప్రకాశించాలి అని అంటే మనము దీప స్తంభముల మీద ఉండాలి. దీపం ఎక్కడ ఉంటుందండి? ఎప్పుడన్నా దీపము కింద పెట్టుకుంటారు. ఇప్పుడు లైట్లు అన్ని చూడండి ఎక్కడ ఉన్నాయి. మీ పక్కన కింద పెడితే ఎట్లా ఉంటుంది? షాక్ కూడా చచ్చిపోతారు, అది వేరే విషయంలే. అది వెలుగెత్తదా? చదువు లూకాసు వార్త 11:33. దేవునికి స్తోత్రం కలుగును గాక.
చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దీపమును వెలిగించి దీపస్తంభము మీద పెట్టును. ఎక్కడ పెట్టాలి? దీపస్తంభము మీద. అందరూ చెప్పండి, దీపస్తంభము మీద. ఇప్పుడు ఒక 30 ఏళ్ళ క్రితం చిన్న వయసులో ఈ దీపాలు ఎక్కువ కరెంట్లు ఉండవు. అప్పుడు ఏం చేస్తారంటే బుడ్డిలు అంటారు దాన్ని, అంతే కదా, బుడ్డిలు అంటారు, బుడ్లు. అదే కృష్ణాలి బుడ్లు అంటారు. ఆ కృష్ణాలి బుడ్ని 4 గంటలు ఇంకా పొద్దు గురంకపోతుంది అనేటప్పుడే 4 గంటల నుంచి దాని మీద ఒక అద్దం ఉంటది. ఆ కృష్ణాల బుడ్డి మీద అద్దం, దాన్ని వేసి అదేమంటే బూడిదేసి బనియన్ క్లాత్ పెట్టి రుద్దుతా ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న ఒక పెద్ద తుడిసి కరెక్ట్ గా ఆ లోపల పొద్దు గురించిపోతుంది. దాన్ని పెట్టి వెలిగించి ఎక్కడైతే ఇంట్లో ఎత్తైన స్థలం ఉందో దాని మీద పెడతాడు. ఎందుకంటే అది అందరికీ వెలుగునివ్వాలి. హల్లెలూయా. అందరికీ వెలుగునిచ్చినట్లుగా అది దీప స్తంభము మీద పెట్టబడాలి. ప్రియులారా, మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు తన జాతి కొరకే, తన కులము కొరకే, తన కుటుంబం కొరకే రాలేదు. యేసుక్రీస్తు వారు దీపం వలె, నక్షత్రం వలె ప్రకాశించింది సకల జనుల కొరకు ఆయన ప్రకాశించాడు. హల్లెలూయా. అందుకే గాబ్రియేలు దూత గొల్లల దగ్గరకు వచ్చి చెప్పుది, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీ కొరకు తెచ్చాను. ఏందనంటే చీకటిలో వెలుగు పుట్టబోతూ ఉన్నది ప్రజలందరికీ. కొంతమంది కులస్తులు అంటారు, కొంతమందికి కులగజ్జి, అదొక గజ్జి. అది ఎక్కడున్నా గోక్కుంటా ఉంటారు. అది దేవుని స్తోత్రం కలుగును గాక. నన్ను కూడా 1, 2 అని అడుగుతారు. అంటే 1, 2 అంటే అది ఒక కోటు వేడు వాళ్ళకి. నాకు అర్థం కాకుండా 1, 2 అనేది నేను 9 అంట. నేను చదువుకున్న తరగతి అనుకో నేనంట 9 అని. 9 ఉండదు అని అంటారు. మీరేం అడిగారు, మీరేం చెప్పారు అని అంటారు. నేనంట మీరేం అడిగారు అని అంట. నేను అదిలే అడిగింది అంటారు. నాకు దాని రహస్యాలు తెలియదు. నాకు నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ నేను ఏ కులస్తున్నో నాకు తెలియదు. శారీరకంగా, ఆత్మ సంబంధంగా మాత్రం పక్కా క్లారిటీ ఉంది, నేను యాజకులం అని. హల్లెలూయా. గట్టిగా చెప్పట్లేదు సూర్య. వై థింకింగ్? అర్థం కాలేదా? ఓయమ్మో, నేను హిందీలో ఆడ చెప్పాను ఆయన, తెలుగులో చెప్తే అర్థం కాలేదు. యాజకులం అంటే అర్థం కాలేదా? యాజకులం అంటే ఐఎమ్ ఏ పాస్టర్. అది ఇక్కడ చెప్పాలా, మనోడు భాషలో చెప్తాం ఏక. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాజకులం అది మాత్రం పక్కా క్లారిటీ. శారీరకంగా మాత్రం అది తెలియదు. అయితే కొంతమంది కులాలకు కొన్ని సంఘాలు పెట్టారు, తెలుసు మీకు? ఉన్నాయా లేవా? కులానికి సంఘాలు ఉన్నాయా లేవా? అయితే యేసుక్రీస్తు వారు కులము కొరకు రాలేదు. మీకు చెప్తారు. సమరయ గ్రామము దగ్గర ఉన్న యాకోబు త్రవ్వించిన బావి దగ్గర యేసుప్రభు కూర్చున్నాడు. సమరయ స్త్రీ వచ్చింది. యేసుప్రభు అడుగుతారు, నాకు తాగటానికి నీళ్ళు ఇవ్వమని. అప్పుడు ఆమంటది, అయ్యా మేము సమరయులము, నీవు యూదుడవు, మీరు మాతో మాట్లాడకూడదని మీకు తెలియదా అని అంట. అప్పుడు యేసుప్రభు వారు, సరే ఓకే, నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే ఇవ్వకపోయినావు, కానీ నేను ఇచ్చి నీళ్ళు తాగినట్లయితే నువ్వు తప్పికొనమన్నాడు. ఇంక ఇవన్నీ అయిపోతే ఆమె పాపం కొండ వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఈ లోపల శిష్యులు వచ్చేసాయా, చికెన్ పప్స్, బ్రెడ్ ఆమ్లెట్, శాండ్విచ్, బర్గర్ ఎన్ని తెచ్చినా ఇంతకు ఏం తింటామని అడిగింది. యేసుప్రభు అంటాడు, నేను ఇప్పుడే కడుపు నిండగా తిన్నాను అన్నాడు. అయ్యా ఎక్కడెవరు పెట్టారు నీకు? నీకోసం కదా మేము పోయింది ఆ పోనంపల్లి మార్కెట్కి, ఎడెవరు పెట్టారు నీకు? అప్పుడు యేసుప్రభు అంటాడు, మీకు తెలియని ఒక ఆహారము కలదు అంటాడు. అదే ఎట్లా? నా దేవుని చిత్తము నెరవేర్చుటే నాకు ఆహారమును పానమునై ఉన్నది అని అన్నాడు. అంటే దేవుని చిత్తం ఏంటంటే ఒక్క కులము కొరకు యేసుక్రీస్తు వారు రాలేదు. ఆయన సకల మానవ జన్మమెత్తిన మనుషుల కొరకు వచ్చినాడు ఆయన. హల్లెలూయా. యేసుప్రభుకి తెలియదా ఆయన ఏ కులమో, ఆమె ఏ కులమో?
ఆయన ఏమన్నాడు? నీ భర్తను తీసుకురా పోయి అన్నాడు. ఆమె అన్నది, నాకు భర్తే లేడు అన్నది. అప్పుడు అన్నాడు, అవును నిజమే, ఇప్పటికి 5 కొంపలు ముంచును, ఇప్పుడు 6వ వాట్సాప్ లో అప్లికేషన్ పెట్టిను. ఇన్ని విషయాలు తెలిసిన యేసు ప్రభుకి ఆమె కులం తెలియదు. మరి ఎందుకు ఆమెతో మాట్లాడాడు? ఆయన ఉద్దేశం కులము కొరకు రాలేదు, ఒక ఆత్మ రక్షింపబడుట కొరకు వచ్చినాడు ఆయన. కులానికి సంఘాలు ఉన్నాయండి. ఒక కులానికి సంఘం ఎంత దరిద్రమండి అది. ఇది మా కులస్తులు రా, ఈ కులస్తులు మాత్రమే రావాలి. కొన్ని ఉంది ఊరు ఫీలింగ్, ఈ ఊరల్లే రావాలి ఈ సంఘానికి. యేసుక్రీస్తు వారు నువ్వు అట్టంటవని తెలిసే, ఒకవేళ ఏ ఊరికన్నా దగ్గర కనిపుట్టినకో మా దేవుడు అని కనీసము వేరే ఓడు ఎవరన్నా అన్నా నువ్వు ఖచ్చితంగా వాడు కుతికి పీసి చంపుతావని తెలిసే ప్రపంచం యొక్క నడిబొడ్డున పుట్టాడు ఆయన. హల్లెలూయా. మ్యాప్ లో మీరు చూస్తే ప్రపంచం యొక్క నడిబొడ్డున పుట్టాడు అంటే అర్థం, నేను సకల ప్రజలకు నేను దేవుణ్ణి, సకల మానవుల కొరకు ఈ భూలోకములో నేను ఉదయించా. పిల్లరా, యేసుక్రీస్తు వారు ఒక జాతి కొరకు, ఒక ఊరు కొరకు, ఒక కులము కొరకు ఆయన రాలేదు. ఆయన సకల మానవులు చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తెచ్చేదానికి వచ్చాడు. హల్లెలూయా. అలాగనే మనము కూడా కులస్థులమనో, తక్కువారనో, లేనివారనో, ఉన్నవారనో కాదు, గాని ఏదో ఒకరిని మనము దేవుని కొరకు ఆకర్షించాలి. మనం ఏదో ఒక విధంగా కొంతమందిని దేవుని వద్దకు ఆకర్షించుటకు దీపస్తంభము మీద మనం ఉండాలి. హల్లెలూయా. అయితే నా ప్రియులారా, ఈ దినమున మన దీపాలు తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నామంటే, కొంతమంది కంచము కింద, కొంతమంది కొంచెము కింద, కొంతమంది మంచము కింద. వాడేందరా నీకు వందనాలు చెప్తుండో, అయ్యప్ప స్వామికి చెప్పినట్టు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీపస్తంభము మీద ఉండవలసిన మన దీపములు ఈరోజు ఎక్కడ పెడుతున్నారండి? కొంతమంది కొంచెము కింద, కొంతమంది కంచము కింద, కొంతమంది మంచము కింద. ఏంటి ఆ కొంచెము, కంచము, మంచము? ఈ 3 మాటలు ముగిస్తాను. ఒకటి, నా ప్రియులరా, కొంచెము కింద చదవండి. మత్తయి సువార్త 5:15. మత్తయి సువార్త 5:15. కొంచెము కింద పెట్టరు గాని. అయితే కొంతమంది ఎక్కడ పెడుతున్నారంటే ఆ మంచము కొంచెము కింద పెడుతున్నారు. ఎక్కడ పెడుతున్నారండి చెప్పాలి? ఎక్కడ పెడుతున్నారు? కొంచెము కింద. కొంచెం అంటే ఏంటో తెలుసండి? కొంచెం అంటే ఆ రోజులలో బియ్యము, గోధుమలు, ఇంకా రాగులు ఇవన్నీ కొలత వేసేదానికి ఒక అద్ద ఉంటుంది. అద్ద తెలుసని, నల్లగా అద్ద ఉంటుంది. మాణిక్యమ్మ, ఎవరమ్మ నీ నోట్లో మగోళ్ళ పేర్లు రావా? నేను ఒకటి ఏదో ఒకటి తగిలించిపోతాను, అది రాజ్యం మొక్క పట్టుకుంటుంది పాపం. అక్కడే ఊర తమాస కన్నా లేనిపోను గొడవ. చెప్పండి, ఏదో అక్క చెప్పింది. ఏ అక్క అది? మాణికక్క. మాణిక, మీరు ఈ కొంచెం ఏమా నేను ఎంతమంది తవ్వుకొస్తాను ఆయన ఏమన్నంటే కొడతారా ఏది నన్ను ఎంత కప్పు తీసి? ఏమో పెళ్లికి పోవాలి, మొహం మీద దెబ్బలుంటే బాగుండదు. మళ్ళీ పెళ్లికి పోసినా కుడుతురులే, సరేనా? ఓకే, రైట్. మీరు చెప్పి ఆ మాణిక్యక్క మోగ నాకు ఉండదు. గూగుల్లో పోయి చూడండి, కొంచెమని చూడండి. బియ్యములు, గోధుమలు, రాగులను కొలత వేసే అద్ద అని ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దాన్ని అద్దనే అంటారు. ఒకవేళ ముప్పల పార్లు అంటారేమో నువ్వు అన్నట్టు, నాకు తెలియదు అది. కానీ గూగుల్లో మాత్రం కొట్టి చూస్తే అద్దనే వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే కొంతమంది దీపం వెలిగించి అద్ద కింద దాచుతున్నారు, కొంచెమే కింద దాచుతున్నారు. అంటే ఏంటి అర్థము? ఏంటి అర్థం అంటే,
కొలత వేయటం. కొలత వేయటం. చాలా మంది భక్తి జీవితాలు ఎక్కడితో ఆగిపోతున్నాయంటే కొలతలు వేస్తున్నారు. దేనికి కొలతలు వేస్తున్నారంటే రెండు రకాలైన కొలతలు. ఒకటి, ఇతరుల గురించిన కొలతలు వేస్తున్నారు కొంతమంది. ఇతరుల గురించి, ఆ యొక్క సంగతి నాకు తెలుసులేమే, ఆమె అట్ట ప్రార్థన చేస్తుంది కానీ ఆమె బయటికి వెళ్ళినాక ఆమె ఎట్టట మాట్లాడుతుందా తెలుసా? కొలత. కొలత కొంతమందికి. కొంతమంది వీళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. వాడు మారడు. కొలత. కొలతది. కొంతమంది అంటారు, ఈడేంటి బాప్తిజం పొందుకొని మరల లోకంలో పడకుండా ఉంటాడా? కొలత. కొలత. ఒక హద్దు పెట్టేస్తారు, కొలత వేసేస్తారు. వాళ్ళని కొంచెం కింద పెట్టేస్తారు కొంతమందిని. నా ప్రియులారా, వాళ్ళని వీళ్ళని విమర్శించుటకు నువ్వెంతటి వాడు, నేనెంతటి వాడిని. విమర్శించటం మన పని కాదు. దేవుని వాక్యం అంటుంది, ఎవరిని మీరు విమర్శించకుడి, ఒకవేళ విమర్శించిన ఎడల అందు నిమిత్తము మీరు విమర్శించబడతారు. ఎంత భయంకరమైన మాట. నేను ఎంత పరిశుద్ధునై ఉన్నా ఎవరినైనా నేను విమర్శించినానంటే, నేను ఒకటి విమర్శించగా దాన్ని బట్టి దేవుడు నన్ను విమర్శిస్తాడు. ఎంత భయంకరమైన మాట చూడండి. ఎప్పుడు మనం ఇతరులను హద్దులో పెట్టకూడదు, వాళ్ళు కొలత వేయకూడదు. వాళ్ళు కొలత వేసేదానికి నీకు గాని నాకు గాని అర్హత ఇవ్వబడలేదు. హల్లెలూయా. వాళ్ళు అంతేలేరా, వాళ్ళ స్థాయి అంటే ఇంతేరా, వాళ్ళు అంతేలా. ఎవరిని కొలత వేయబాకు. చెప్పలేము ఎవరి మీద ఏ కృప ఉందో. ఆమె చెప్పట్లేదు గట్టిగా. హల్లెలూయా. కొలత వేశారు దావీదుని. ఏమని కొలత వేశారు? ఈడు గొర్రెలు కాసేదానికి తప్పితే ఇంకా దేనికి పనికిరాదు, ఈడు బతుకంతే అన్నారు. వీళ్ళు కొలత అది. తండ్రి అంటాడు, ఇదిగో నాకు ఒక కుమారుడు కడిసినోడు ఉన్నాడు కానీ వాడు గొర్రెలు కాస్తున్నాడు కానీ, ఇదిగో పెద్దోడు చూడు, అభినాదాబుని చూడు, షమ్మాని చూడు, పెద్ద మూడోడు చూడు, ముచ్చటకుండా చూడు, తెల్లగా. వాడేం చేస్తాడు? గొర్రెలు కాస్తాడు. వాడిని పిలవడంపించు, అప్పటి వరకు నేను ఇక్కడే కూర్చొని ఉంటాను అన్నాడు. తండ్రి దృష్టిలో దావీదు లెక్కలేడు. తండ్రి దృష్టిలో వాడు గొర్రెలు కాచేవాడు ఒక్కడున్నాడు కానీ వాడెందుకు ఇది చూడు అంటే, దావీదు నా కుమారుడే అని చెప్పేంత స్థానము కూడా తండ్రి దగ్గర లేదు దావీదుకి. అయితే దేవుడు ఏ స్థాయిలో పెట్టాడు చూడండి. అంత గొప్ప ప్రవక్తని ఇంటికి పంపించి ఆ ప్రవక్త ద్వారా చెప్పిస్తాడు, దావీదుని పిలుసుకురమ్మను, అప్పటి వరకు ఇక్కడే కూర్చోను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన కొరకు కౌన్సిలర్ వెయిట్ చేస్తాడా? మన కొరకు ఒక ఎమ్మెల్యే వెయిట్ చేస్తాడా? దేవుడు నీ కొరకు వెయిట్ చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత గొప్ప స్థానం అండి. కొలతలు వేశారు దావీదుకి, వాడు అంతే గొర్రెలు కాచేదానికని. అయితే నా ప్రియులరా, అద్భుతము, ఇశ్రాయేలీయులను ఏలిక చేసే రాజుగా దేవుడు మార్చినాడు. అందుకనే నేను చెప్తాను, ఎవరు కొలత వేయద్దు, కొంచెం కింద పెట్టొద్దు. నీ దీపాన్ని ఎవరికి హద్దు వేయొద్దు. వీళ్ళ స్థానం అంతే, వీళ్ళ స్థానం అంతే, వాళ్ళు ఇదే ఇంతే అని డిసైడ్ అయిపోవద్దు. చెప్పలేము ఎవరి మీద దేవుడు ఏ ఆత్మ పెట్టాడు, ఎవరి మీద దేవుడు ఏ కృప పెట్టాడు, ఎవరి కుటుంబాన్ని దేవుడు ఎలా హెచ్చిస్తాడు, ఎవరి రాత్రులు ఎలా దేవుడు తిప్పి మారుస్తాడు, ఎవరి జీవితంలో వారి తల్లు పైకి లేవనెత్తుతాడు, ఎవరిని శిఖరాలకు ఎక్కిస్తాడో నీకు తెలియదు. కాబట్టి కొలత వేయొద్దు. ఒకరోజు ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళారు ప్రార్థన చేసేదానికి. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు చదవండి, లూకా సువార్త 18:11 చదవండి. ఈవిడ ప్రార్థన వీడు చేస్తే బాగుంటదిగా. తెలుసమ్మా, అర్థమైందా? ఇతని ప్రార్థన ఇతను చేస్తే బాగుండేదిగా. ఏమని ప్రార్థన చేస్తాడు అక్కడ? చదువు. చూసావా? చోరుల వలెను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈడుండే పక్కన నిలబడుకుని ఈడులాగైనను
నేను లేను అంటే కొలత. వీళ్ళు ఇంతే, వీళ్ళు బతుకు ఇంతే అని. నీ యొక్క దీపాన్ని తీసుకెళ్లి దీప స్తంభం మీద పెట్టకుండా నువ్వు ఎక్కడ పెట్టావు చూడు, కొంచెం కింద పెడతావు. అంటే ఇతరులకు హద్దు నియమిస్తున్నావు నువ్వు. ఎంత పొరపాటు అండి. ఒకటి అలాంటి హద్ద. రెండవది మనకు మనం హద్దు పెట్టుకుంటాం. కొలత మనకు మనం హద్దు పెట్టు. ఇదే హద్దు అని అంటే, పర్లేదు ఆ యొక్క ఆదివారం ఒక్క పూట వస్తుంది మందిరానికి, నేను పర్లేదు బుధవారం కూడా పోతున్నా, వాళ్ళకంటే నేనే బెస్ట్. ఏంటి బెస్ట్? కొంతమంది కొలతలేదు, వాళ్ళకంటే నేను పర్వాలేదబ్బా. ఆ యొక్క 5 నిమిషాలు ప్రార్థన చేయ పర్లేదు, నేను 10 నిమిషాలు చేసిన పర్వాలేదు. హద్దు అంటే వాళ్ళని మనల్ని కంపేరింగ్ చేసుకోవటం, వాళ్ళ లెవెల్ మన లెవెల్ పోల్చుకోవటం. ఇదొక హద్దు, ఇదొక కొంచెం. ఇది నా ప్రియులారా, కొన్నిసార్లు మనకు హద్దు పెట్టుకుంటాం, అంటే కొంచెం పెట్టుకుంటాం. ఏంటి అని అంటే, ఆదివారం ఒక్క పూట మందిరానికి వెళ్తే చాలు, ఇంక మధ్యలో ఇది చాలు. ఆ మధ్య 3 దినాలు వరుసగా ఉపవాసం ఉంటే ఒక అన్నగారు నన్ను కలిసేదానికి వచ్చారు. ఆయన వచ్చి మరి భోజనం చేద్దాం రండి అని చెప్పి పిలిచాడు. హోటల్కి వెళ్దాం రండి అని నేను చెప్పాను. నేను తినలేండి. మరి మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా తినలేదు, మీరు ఫాస్టింగ్ ఉన్నాను అని. ఈ రోజు కూడా ఫాస్టింగ్. ఆయన అంటాడు, అయ్యా అతి భక్తి మంచిది కాదు. ఎట్లా? ఒక్కరోజు ఉంటే చాలు. నేను ఒక్కరోజే ఉండేది, ఒక్కరోజు ఉంటే చాలు, మరి అతి భక్తి వద్దులే అన్న. చూసావా? అంటే నా కొలత పెడుతుంది ఆయన. కొంతమంది ప్రార్థన కొలత. ఎట్లా కొలత తెలుసా? ఆరాధన జరుగుతుంది, మనము సరిగా 5 గంటలకు పోతే చాలు, ఎందుకంటే దయన్న 5 గంటలకు కూడా రాడు. ఎట్లా కొలత. కొంతమంది వర్షిప్ జరిగేటప్పుడు వెళితే చాలు. కొంతమంది నయం, ఇంకా చివరి ప్రార్థనకు పోతే చాలు అని కూడా వస్తుండ్రు. అంటే ఇది చాలులే. మధ్యాహ్నము అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకుండంట, ఉదయము అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకుండంట, రాత్రి అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకుండంట, మళ్ళీ అట్లనే నిద్రపోయేటప్పుడు అని చెప్పిందంట. నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేసుకుని నిద్రపోయి, లేచి ప్రార్థన చేసుకుని నిద్రపోయి. ఆయన అంట 3 పూటలు తిన్నా, 3 సార్లు ప్రార్థన చేసిన, ఇంకా జాలి అది దేవుడు కనదంట. దేవుడికా? నువ్వు ప్రార్థన చేయకపోతే ఆయన నరకం పోతారా ఏంది? ఆయనకి అది జాలంట. ఈ దరిద్రములు అంతా ఎప్పుడు పాడైపోతాయి అర్థం. నా ప్రియులారా, కొంతమంది కొంచెముల కింద అద్దు పెట్టుకున్నారు. ఇది జాలి నా లెవెల్ అని. నా ప్రియులారా, మన దీపములు ఆయన వెలిగించింది కొంచెము కింద పెట్టేదానికి కాదు, హద్దులో పెట్టేదాని కొరకు కాదు. రెండవ మాట. రెండవది కంచం. చదవండి ఆ మాటని. లూకా సువార్త 8:16. చాలు. పాత్రతో కప్పివేడి అనబడిన మాట కంచము అని ఉంటది. కంచము. ఒకటి కొంచెము అంటే హద్ద, కొలత వేసే హద్ద. రెండవది కంచము. కంచము అంటే అర్థం ఏంటంటే, అన్నం తింటుందండి ప్లేట్, అన్నం తినే ప్లేటే కంచము అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది దీపం ఎక్కడ పెడతారంటే కంచము కింద పెడుతున్నారు. ఎక్కడ? కంచం అంటే అర్థం ఏంటంటే తిండి దగ్గర పెడుతున్నారు. ఎక్కడ? ఏమండి? బతికేదాని కొరకు తినాలి కానీ తినేదాని కొరకు బ్రతకూడదు. మరి ఎవరు చెప్పిన మాట ఇది? కోటి విద్యలు
కూటి కొరకే అది. అందుకని 24 గంటలు తింటానే ఉంటావా? ఆ మధ్య ఒకటిని మీటింగ్ తీసుకెళ్ళా, ఒకసారి తీసుకెళ్ళా. అదే ఫస్ట్, అదే లాస్ట్ ఇంకోటికి. ఇంకా తీసుకుపోయేదిలే. ఎందుకంటే అప్పుడు బస్సులో పోతున్నా. నేను చెప్పేది ఒక 7 సంవత్సరాల క్రితం ఉంటుంది. కనిగిరి బస్సులో పోయి కనిగిరిలో దిగింది. నేను మనం తీసుకుపోయి ఎవరు రాలేదని చూస్తుంటే ఈడు అన్న టీ తాగదమా అన్నాడు. నేను రే రూమ్కి వెళ్ళి తర్వాత బ్రష్ చేసి తాకపోయినంటే తాగదంలే అన్న అని అన్నాడు. సర్లే అని చెప్పిన. కరెక్ట్గా అప్పుడే అక్కడ సమోసాలు బోండాలు వేస్తున్నారు. బోండాలు తింటామన్నా అన్నాడు. అరే పాశమోహంతో టీయే తాగకూడదు అంటే బోండాలు ఎట్లా తినేది? బోండాలు తినాలి, బ్రష్ చేయలేదు ఎట్టా నేను అగటోడిని. ఇలా బ్రష్ చేయొచ్చండి, కనిగిరిలో ఉంటాయి కదండి, బ్రష్ ఇదిగో నీళ్ళు ఉన్నాయి బ్రష్ చేయండి. గబక్కనోడు బ్యాగ్ దించేసి బ్రష్ చేసేసి 3 సమోసాలు తినడు. 6 గంటలకి 3 సమోసాలు తినడు. 3 సమోసాలు తిని నేను బిల్లు ఇచ్చేదానికి నేను 2 టీలకి ఒక సమోసా అనుకున్నాను నేను. అండి ఆయన ఎన్ని తిన్నాడు అడగండి అన్నాడు ఆయన అంగటాయన. ఎన్ని తిన్నారు అంటే 3 అన్నా, ఎక్కువ కాదు అంటున్నాడు. 3 తిని టీ ఎక్కువ కాదు అన్నాడు. సరే అని చెప్పి నేను ఇంకా రూమ్లోకి వెళ్ళాను. సరే ఇచ్చేసి రూమ్లోకి వెళ్ళాను. పోవటం కాసేపు ప్రేయర్ చేసుకుని పడుకున్నాను. ఎలోపు వచ్చి లేపుతా ఉండు యోచన. అన్న మరి మనము టిఫిన్ ఏడు కొత్తదా లేకపోతే మనం పోవాలన్నా సెంటర్కి అన్నాడు. పక్కన ఎవరో ఉన్నారు అప్పుడు. రే వాడికి టిఫిన్ అంటే తెచ్చి అంటారా, వాడు నా పానం తీస్తారు కదా, నిద్రపోయిన పదార్థంగా వాడికి ఎన్నదా. అబ్బాయి నేను అడగలేదన్నా, అంటే వత్తదా ఏడికి మనం పోవాలన్నా, ఇంక అదేంది వాడికి ఏం కాదు చెప్పిరా నాన్న. మొత్తం మీద వాడు ఆర్డర్ ఇచ్చిండు. ఏంటంటే ఎక్కువ తిండంట. ఒక ఆనియన్ దోశ ఒకటి, ఒక 2 పూరీలు, ఒక 2 బోండాలు చాలు అన్నాడు. నన్ను అడిగిన నాకేం వద్దులే లేదు, నేను ఫాస్టింగ్ ఉన్నా, ఏం వద్దులే వాడికి పెట్టాను. సరే వాడు పెట్టిండు. దాన్ని వాక్యం ధ్యానం చేసుకుంటున్నా. ధ్యానం చేసుకుంటే వాడు మళ్ళీ లోపలికి వచ్చిండు, రూమ్లోకి వచ్చి చూసి బైబిల్ చదువుతున్నావా అన్నాడు. సరే బైబిల్ ముందు పెట్టుకో, బైబిల్ చదువుకుంటే వీడియో గేమ్ ఆడుతున్నానా? ఏం లేదులేన్నా. ఏందిరా అన్న, టీ ఉంటే బాగుండేది. టీయా? సర్లే అన్నదా ఇటు అక్కడ చెప్పి వాడు కాసేపు టీ అని ఏమన్నా పెట్టి నువ్వు తాగుతావు అన్నా అంటే సరే పెట్టలే, ఇంక వాడికి పెడతాను, నాకు కూడా కొంచెం పెట్టలే అమ్మ. సరే పెట్టి తాగి అప్పటికల్లా 12:30 అయింది. తర్వాత నేను లోపల ప్రేయర్ చేసుకుంటున్నా, బయట మాటలు వినబడుతున్నారు. అంత మాట్లాడుతూ ఉన్నాం. ఎవరు మేమున్న ఇంటికి వెళ్ళంత మాట్లాడుతున్నాం. సంగటి అయితే ఒక ముద్ద తింటాను, అన్నం అయితే కొంచెం తక్కువ తింటాను. ఇప్పుడు ఎన్ని ముక్కలు ఏమైనా ఉన్నాయా, చికెన్ చేస్తారా? వాడు ఆ రోజు ఫుల్ కనీసం బైబిల్ గురించి కానీ, ప్రార్థన గురించి కానీ, మీటింగ్ గురించి కానీ, సత్యం ఒక్క మాట మాట్లాడితే సత్యమండి. వాడు ఈటింగే కానీ మీటింగ్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు వాడు. మొత్తం మీద నేను ఇంకా ఎందుకులే మనం మైండ్ చెడిపోతుందని చెప్పేసి నేను ప్రార్థన ఉన్న అంతా అయిపోయిన తర్వాత ప్రేయర్ అయిపించుకొని బయటకు వచ్చాను. వాడు తింటా ఉండప్పుడు నేను వాడు నన్ను చూడటమే గబక్క, మీరు చాలాసేపు ప్రేయర్ చేసుకుంటున్నారన్నా, పిల్లద్దాం మీకోసం వెయిట్ చేసినా కానీ నువ్వు లేట్ అవుద్దని తిన్నానన్నా. 1 గంటకి లేట్ అవుద్ది. ఏం లేట్ అవుద్దని 1 గంటకి నేను అన్నాను, ఒరే నీ ప్రేమ నాకు తెలుసులేరు, నువ్వు తిన్నా. తర్వాత ఒక 4 అయింది టైం. అప్పుడు 4 గంటలకి 4 అయిన తర్వాత వీడిని బయట ఎతుకులాడుతూ ఉంటే కాసేపు ప్రేయర్ అన్న చేసుకుంటాడు నాతో కలిసి. బయట లేడు, ఫోన్ చేస్తా ఉంటే బజార్లో ఉండంట. ఆడకు 4 గంటలకి బజ్జీలు బోండాలు ఎన్ని వేస్తాడో, పునుగులు ఎన్ని వేస్తాడు, 5 గంటలు ఉండడు. అన్నా నీకేమన్నా తెచ్చానా? కోటి వందనాలు రా నీకు, నాకేం వద్దురా, నువ్వు రా తినేసిండు. తర్వాత 6 గంటలకు వచ్చిండు. తినేసి మీద నిదానంగా 6 గంటలకు వచ్చిండు. వత్తా ఒక జ్యూస్ బాటిల్ పట్టుకొచ్చిండు. బాటిల్ సగం తాగిండు. రా ఇవన్నీ తిని మళ్ళీ జ్యూస్ తాగినారంటే, అబ్బే నాకు కాదన్నా నీకన్నా, ఏ సగం తాగా, ఒరే తాగరా, నువ్వే తాగరా, అది కూడా
దాని తర్వాత అప్పట్లోపల టీ తెగి పెట్టింది. ఎవరు ఆ ఇంట్లో ఉన్నాం, మళ్ళీ టీ తాగిండు, జ్యూస్ తాగి మళ్ళీ టీ తాగి మొత్తం మీద ఇంకా మీటింగ్ మీటింగ్ అయిపోయిన ఎమ్మటే బయలుదేరటమేనా అన్నాడు. అవునరా అన్న అంటే, తినేసి పోతామా పోయేటప్పుడు దాబాలో తింటామా అన్నాడు. ఒరే నాయన, సరే దాబాలో ఈడికి నాకు అర్థమైపోయింది, ఈడు తిండిపోతాడు. నాకు అర్థమైంది. ఉంటారుగా కొంత నిద్రపోతోళ్ళు, కొంతమంది తిరుగుబోతోళ్ళు, కొంతమంది తిండిపోతాడు. వీడు తిండిపోతాడు అర్థమైంది. వీడు ఖచ్చితంగా వాళ్ళు మాకు పప్పు అన్నం పెడతారు, వీడు నన్ను ఇంటికి పోయేటప్పుడు కరిసి నాకు గొరుతుడు, కాబట్టి దాబాలో పోయి తిందాం లేరా అని చెప్పేసి పోయినాం. దాబాలోకి పోయి తింటే ఏమండి, వాస్తవం మీరు నమ్మండి, నా ఒక్కడికి 120 రూపాయలు అయితే వాడికి 350 రూపాయలు అయింది. సరే నేనే ఇంకేం మాట్లాడకుండా అప్సెట్ అయిపోయింది. అప్పుడే ఒక స్వీట్ అంగటి ఒకటి కనపడింది, పోతా ఉంటే స్వీట్స్ అంగటి కనపడ్డది. ఒక స్వీట్ బాక్స్ తీసిన, రే అది తీరా అన్న. అదన్నా ఎవరికన్నా, ఇంటికా మనకన్నా అన్నాడు. రే నీకెళ్ళి తిండ్రా అన్న. సర్లే మీరు తినమన్నారు కాబట్టి తింటానులే అన్నాను. అన్నా నిజంగా నా మీద నీకు ఇంత ప్రేమ నేను అనుకోలేదన్నా, నా మీద ఇంత ప్రేమ అన్న నీకు. నైట్లో కూడా ఏమని తినాలి, నాకు స్వీట్ బాక్స్ తెచ్చినావు, నిజంగా చాలా ప్రేమ అన్న నీకు అని అన్నాడు. ఒరేయ్, నేను ఈ స్వీట్ బాక్స్ నీకు ఎందుకు తెచ్చి ఇచ్చినానంటే, జీవితంలో ఇంకొకసారి నాతో పాటు నువ్వు రాకూడదు. ఏంటి, నిన్ను మేపి నేను ఇక్కడ సేవ చేయలేదు, నీకు టైంకి ఏం పెట్టాలనే ఆలోచన పోతుంటది నాకు. వీడు బస్సు దిగిందే ఏం తింటాడు, ఇంటికి పోయింది ఏం తింటాడు, వీడికి టిఫిన్ ఏం పెట్టాడు, ఇదే వెళ్ళొద్దురా ఇంట్లో. కాబట్టి దయచేసి రాబోయే టీ స్వీట్ బాక్స్ ఇస్తున్నారు నీకు ఇచ్చిన. ఇంకేం చేద్దామండి. ఇది ఆడబెట్టాడు దీపం, ఎక్కడ పెట్టాడండి? మీరు గమనించండి ప్రియులరా, రొట్టెలు లేదని బెత్లెహేమును వదిలిపెట్టింది ఎవరు? నయోమి. ఏం లేదని? రొట్టెలు లేవని. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు ఎవరు? యేషవ్. తిండి ప్రియులరా మీరు గమనించండి, కొంతమంది ఒక్క గడి అయినా ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేకపోతున్నారు. ఎందుకంటే తినకుండా ఉంటే గిర్రుని తిరుగుతుంది అన్న, కళ్ళు గిర్రుని తిరుగుతుంది. నేను ఒకరోజు ఎట్నే వాక్యం చెప్తున్నా, మరి నీ భర్త నిన్నేమన్నా అంటే మాత్రం 4 రోజులు ఎక్కడో తినకుండా, అప్పుడు రాలేదే నీకు గిర్రని తలకాయి, అప్పుడు తిరగలేదే. ఆమంటది దాంట్లో ఒక మ్యాటర్ ఉందన్నది. ఏంది ఆ మ్యాటర్ అంటే, మేము తిన్నట్టే ఉంటాం, అడిగినట్టు అలుగుతాం, వీళ్ళందరూ నిద్రపోయిన తర్వాత మరలా వంటగదిలోకి వెళ్ళి తినేసి వచ్చి మెదలకుండా పడుకుంటాం అన్నది. నాకు అప్పుడు దాకా తెలియదు ఆ సీక్రెట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియులారా, కొంచెము కింద మంచము కింద దీపాన్ని మనము కొంచెము అంటే హద్దులో పెట్టకూడదు. 2 కంచము అని అంటే తిండి దగ్గర మన దీపాన్ని ఆర్పేసుకోకూడదు. 3వ మాట చెప్తారు. 3వది ఏంటి? మంచము. చదవండి ఆ మాటని. మంచము కింద పెట్టడు గాని. మంచము దేనికి సూచన అంటే ప్రియులారా, నిద్రకు సూచన. దేనికి సూచన అంటే? నిద్ర. ఈరోజు ఎక్కువ శాతం మానవుడు నిద్ర 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 నిద్ర. కొంతమందికి కొన్ని బాధలు శ్రమలు ఉంటే నిద్ర రాలేదని నిద్రపోయేదానికి మాత్రలు వేసుకుంటున్నారు. తెలుసండి మీకు? నిద్ర రాత్రి కానీ కాసేపు లేట్ అయిందనుకో, లేకపోతే ఉదయం కానీ కొంచెంసేపు తొందరగా లేచినామనుకో, మళ్ళీ మధ్యాహ్నం నిద్రపోయి దాన్ని మేనేజ్ చేస్తారు. అంటే మొత్తం మీద వీళ్ళు 10 గంటల సేపు నిద్రపోవాలి. 10 గంటల సేపులలో తొందరగా 2 గంటల సేపు ముందుగా లేచిననుకో, ఆ 2 గంటల సేపు పగులు నిద్రపోయే తీరాలి. లేకపోతే ఏదో పెద్దగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. మీకు ఒక మాట చెప్తా. యోనాతో ప్రభు చెప్పాడు ఏంటంటే, నీవు నినివే పట్టణంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించిన ఆ ప్రజలను రక్షించు. కుడి ఎడమలు ఎరుగని ప్రజలు అక్కడ అల్లాడిపోతున్నారు. కానీ యోనా తార్షీసుకు బయలుదేరి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాడండి? తార్షీసుకి వెళుతుంటే సముద్రం మీద భయంకరమైన జలప్రలయం.
సముద్రం భయంకరమైన పెను తుఫాను, గాలికి కొట్టమెట్లాడుతుంది ఓడ. ఆ టైంలో మనోడు ఏం చేయాలా? ఏం చేస్తున్నాడు తెలుసా? చదవండి యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం. అప్పుడు యోనా నాయకుడు బా ఎట్టుంది అన్నమాట, ఓయి అనండి, బాగుంటుంది అన్నమాట. అందరూ అనండి, పక్కన వాళ్ళని చూసి అనండి, అనండి పక్కన చూసి. ఓయే రే, ఈడ బతుకు బస్ స్టాండ్ అవుతా ఉంటే ఈడురా ఓడలో నిద్రపోతా ఉండు. ఎంత టెన్షన్ అయిపోయిందంటే ఆ ఓడ నాయకుడికి. కొంతమంది జీవితంలో కుటుంబం తల్లడిల్లిపోతా, కుటుంబ పరిస్థితులు విషమయంగా మారిపోతా ఉంటే కొంతమంది ప్రశాంతంగా నిద్రపోతున్నారండి, నిద్రపోతున్నారు. కొంతమంది అపవాది తమ జీవితంలో ప్రవేశించి కుటుంబాన్ని పతనాలు చేస్తూ ఉండగా కొంతమంది నిద్రపోతున్నారు. యోనా, అయ్యో దేవుని మాట వినకుండా నేను తార్షీసుకు వెళ్ళిపోతున్నానని పైన భయం ఉండద్దు. ఆ భయం లేకుండా ప్రశాంతంగా మీరు చెప్పండి, నిజంగా దేవుని భయం ఉంటే, అసలు నీలో భయం ఉంటే నిద్ర వస్తుంది? నీకు భయం ఉందని నిద్ర వస్తుందా? కడుపులో ఏదో గడ్డలు ఉంది, రేపు పొద్దున్నే స్కానింగ్ తీసి చెప్తామన్నారు, నిద్రపోతావు రాత్రి? ఏమి గడ్డలో, ఎందుకు నీరు గడ్డలో, లేకపోతే క్యాన్సర్ గడ్డలో, ఏం గడ్డలో నిద్రపోతావా? ఇప్పుడు దేవుని భయం ఉందంటే నిజంగా నిద్రపోయి ఉంటాడు యోనా. ఎవడు రాయుడు ఓడలో ఈడ పరిస్థితులు తారుమారైపోయి చచ్చిపోతామన్న పడిన భయముతో అందరూ కలవరపడుతూ ఉంటే ఎవడు రాయుడు పరిస్థితులు విషమయంగా మారిపోతున్న దిగువ భాగంలో వచ్చి గాఢ నిద్రపోతున్నా, నిద్రపోతలేరా ముందు పైకి. నిద్ర నిద్ర వెళ్ళరా. దావీదు పాపములో పడటానికి కూడా కారణం ఏంటో తెలుసా? యుద్ధ దినమునకు వెళ్ళవలసిన దావీదు నిద్రపోతూ ఉన్నారు. 5 మంది కన్యకులు దేవుని రాకడలో ఎత్తబడకపోవటానికి కల కారణం ఏంటో తెలుసా? నిద్రపోయి దీపములను ఆర్పేసుకున్నారు. ప్రభు అంటాడు శిష్యులతో, పేతురు, ఒక్క గడి అయినను మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా? ఒక్క గడియ మీరు నిద్రపోకుండా ఉండలేరా? నా ప్రియులారా, చాలా మంది దినము ప్రార్థించేదానికంటే నిద్రపోవటం ఇష్టపడుతున్నారు. నిద్రపోవటం. కొంతమందికి ప్రార్థన అంటే నిద్రవుతుంది, కొంతమందికి బైబిల్ తెరిస్తే నిద్రవుతుంది, కొంతమందికి మందిరానికి వస్తేనే నాకు అనిపిస్తుంది రాత్రి అంతా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏం చేస్తుంటారు, చెల్లు నొక్కుంటా ఉంటారు రాత్రి అంతా. పగుళ్ళు వచ్చి మందిరంలో కూర్చొని నిద్రపోతుంటారు. మీ దీపములు దీప స్తంభముల మీద ఉండి అనేక మందిని ఆకర్షించాలి కానీ కొంచెము కిందనో, కంచము కిందనో, మంచము కిందనో పెట్టి మీ దీపములు ఆర్పి వేసుకోకూడదని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి క్లుప్త వివరములు వినికిడిలో ఫలభరితముగా మార్చును గాక.